వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ ఇది 7/12/2025 జరిగే టెస్ట్కి ఆన్లైన్ అప్లికేషన్ అండి. ప్రభుత్వ వెబ్సైటు www.bsc.ap.government.in అండి. ఇక్కడ మనకి 4వ తారీఖు నుంచి అందుబాటులో ఉంచారండి. పరీక్ష నమోదు చేసుకుంటూ చివరి తేదీ మనకి 30వ తారీఖు. అలాగే విద్యార్థి ఆధార్ కార్డులో ఉన్నట్టు విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు నమోదు చేయాలండి. అలాగే మన రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్తు, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకి, అలాగే ఆంధ్రప్రదేశ్ వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకి 3,50,000 లోపున్న విద్యార్థులందరూ ఈ పరీక్షకి రాయడానికి అర్హులండి. దరఖాస్తు చేసుకుంటూ ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదు. పరీక్ష రాసే సమయానికి అన్ని ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలి. ఓసీ, బీసీ విద్యార్థులు 100 రూపీస్, అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 రూపాయలు అండి. ఆన్లైన్ అప్లికేషన్తో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా మాత్రమే పరీక్ష రుసుము చెల్లించాలి. దీనికి సంబంధించి జిల్లా విద్యాధికారి మనకి తెలియజేస్తున్నారు. అలాగే మనకి ఎన్ఎంఎంఎస్కి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అండి. అప్లికేషన్కి కావాల్సింది మనకి మేనేజ్మెంట్, గవర్నమెంట్ ఏంటి, స్కూల్ ఎయిడెడ్ ఏంటి, స్కూల్ నేమ్ మనం మెన్షన్ చేయాలి. అలాగే యూడైస్ కోడ్, అలాగే డిస్ట్రిక్ట్ కోడ్ అండి, నేము, అలాగే స్టూడెంట్ నేము ఆధార్ కార్డు ప్రకారం, అలాగే ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండి, అలాగే మేలు, ఫీమేలు, ఫాదర్ నేము, అలాగే ఫాదర్ ఎడ్యుకేషను, ఫాదర్ ఆక్యుపేషను, అలాగే మదర్ నేము, మదర్ ఎడ్యుకేషను, ఇక్కడ మదర్ ఆక్యుపేషను, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అండి, తెలుగు కావాలి, ఇంగ్లీషే, ఉర్దూ అనేది, అలాగే కమ్యూనిటీ, మనం క్యాస్ట్, అది పేరెంట్ ఇన్కమ్ అండి, మనకి 3,50,000 లోపు ఉండాలి ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనం అప్పటికి రెడీ చేసి ఉంచాలండి. పర్సన్ పిహెచ్ ఏమైనా ఉంటే మనకి సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. అలాగే స్కూల్ హెచ్ఎం మొబైల్ నెంబరు, పేరెంట్ మొబైల్ నెంబరు, అలాగే స్కూలు హెచ్ఎం ఈమెయిల్ ఐడి అండి, అలాగే పర్సంటేజ్ ఆఫ్ 7th క్లాస్ మార్క్స్ అండి, 60% ఉండాలి. ఇది మనకి రిక్వైర్డ్ అప్లికేషన్స్ కావాల్సింది. మనం ఎంక్లోజ్ చేయవలసిన పాస్ ఫోటో, సిగ్నేచర్ అండి, క్యాష్ సర్టిఫికేటు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, పిహెచ్ సర్టిఫికేట్ అండి, ఆధార్ కార్డ్ జిరాక్స్, 7th క్లాస్ మార్క్ లిస్టు, స్టడీ సర్టిఫికేట్స్ అండి. ఇక్కడ మనకి ఎన్ఎంఎంఎస్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ 7th క్లాస్ మార్క్స్ కార్డు, స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ డిక్లరేషన్ అండి, కవరింగ్ లెటర్స్, ఇవి మనకి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్. ఇది మనకి ఎన్ఎంఎంఎస్కి సంబంధించిన సమాచారం అండి. ఇది వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.